జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము. జననీ జనకుల గొలుచుట కంటెను తనయునకభ్యధికమైన ధర్మం గలదే. భావం: తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. నేను బడి నుండి ఇంటికి వెళ్తున్నాను. మీ బల్లో ఏం చెప్పారు? కథలు, పాటలు, పద్యాలు, తెలుగు పద్యాలు నేర్పించారు. అబ్బో, అయితే ఒక పద్యం చెప్పు. జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము. జననీ జనకుల గొలుచుట కంటెను తనయునకభ్యధికమైన ధర్మం గలదే. బాగానే చెప్పు, కానీ దాని భావం నాకు తెలియలేదు. ఒకసారి చెప్తావా? ఓహో, భావనా? చదువు నీకే తెలుస్తుంది. తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరి ఇంతగా ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించడం మంచిన ముఖ్యమైనది పని మరొక లేదు. భావం మరే ఉందలే. మీ స్కూల్లో అయితే నేను వస్తాను మీ స్కూల్కి. మీ స్కూల్ పేరెంట్ ఇంతకి? అయ్యో, రేపే రావచ్చు. సరే, మీ స్కూల్ పేరేంటి? ఎంపీపీఎస్ స్కూల్ నంబర్ 2 రాయడం, భీమవరం మండలం. అయితే రేపు నుంచి నేను మీ స్కూల్కి వస్తాను. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ నాని. ఐ ఆమ్ స్టడీ 5th క్లాస్. ఇప్పుడు మనం పద్యాల గురించి తెలుసుకున్నాం. దన్మ కూడా పెట్టి దానం బోసేయక తాను తినక లెస్స గాజుగాక తేనె తీగ కూర్చి తెలువరి తీయగా విశ్వదాభిరామ వినరవేమ. భావం: సంపాదించిన డబ్బును దానమైనా చేయాలి, లేక తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెతో ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే అది చివరికి పాఠశాలలో పాలవుతుంది కదా. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.